నాలుగవది, అసలు ప్రతిష్టలో మనిషి చేయవలసినటువంటి కైంకర్యములు ఏమిటి? మనిషి తాను పుట్టి జ్ఞానము నేర్చుకుని చదువు నేర్చుకుంటే సక్రమమైనటువంటి మార్గంలో వెళ్తాడు. వాడిని మంచివాడిగా లోకం గుర్తిస్తుంది. అదే మనిషి వివాహం చేసుకుని సంతానాన్ని కని 10 మందికి సహాయము చేస్తే వాణ్ణి గృహస్థాశ్రమంలో మహానుభావుడిగా అందరూ గుర్తిస్తారు. అదే మనిషి ధర్మం కోసం, ఈ లోకము కోసం శాశ్వతముగా ఏదైనా పనిని చేస్తే ఆ మనిషిని మహనీయుడు అని మనకి సమాజము అభివర్ణిస్తూ ఉంటుంది. గృహస్థాశ్రమంలో వివాహమైనటువంటి వారు చేయవలసినటువంటి ధర్మాలు ఒక 7 రకాలు ప్రప్రథమముగా ముఖ్యముగా మరవకుండా తన జీవన కాలములో చేసి తీరాలి అని మనకి శాస్త్రము చెబుతుంది. 1, వివాహము చేసుకున్న తర్వాత సంతానాన్ని కనడం. 2వది, వారి యొక్క పెద్దలైనటువంటి పితృదేవతలని మరవకుండా వారికి జరగాల్సినటువంటి శాస్త్రక్రియలు జరిపించడం. 3వది, తను సంపాదించిన దాంట్లో కొంచెం భాగాన్ని దానము చేయడం. 4వది, తన సంతానానికే కాకుండా మరొకరికి ఎవరికైనా ఒక్కరికైనా విద్యని అందించడం. 5వది, ఈ లోకంలో లేదా తను ఉన్నటువంటి ధర్మంలో ఏది ప్రధానమో ఆ ప్రధానమైనటువంటి దైవాన్ని నిత్యము ఆరాధన చేయడం. ఇవి కాకుండా శాశ్వతముగా మనిషి పోయిన తర్వాత కీర్తిశేషుడు అనేటువంటి బిరుదు రావడానికి మనకి లోకంలో శాస్త్రం అందించినటువంటివి మరొక 3 ఉన్నాయి. అవి 1, ఎప్పుడూ శాశ్వతంగా నిలిచిపోయేటువంటి చెరువులని బావులని తవ్వించుట. ఇది పూర్వం మన పెద్దలు రాజులు ఖచ్చితంగా చేసేవారు. ఆ చేసినటువంటి చెరువులు కావచ్చు, బావులు కావచ్చు, వాటి వల్ల ఏర్పడినటువంటి నదులు కావచ్చు, నదులకి వెళ్ళే మార్గాలు కావచ్చు, మనమంతా అనుభవిస్తున్నటువంటి ఫలితాలు. తర్వాత అవి శాశ్వతంగా ఉండేవి కనుక కనీసం చెరువులని బావులనైనా తవ్వించమంటారు. తర్వాతది, మనిషి జీవనానికి ప్రధానమైనటువంటి ఆధారము అన్నం, ఆహారం. ఆ ఆహారానికి లోటు లేకుండా శాశ్వత అన్నదాన సత్రాలను చెప్పి ఈ భూమి మీద ఉండేటట్టుగా మనిషి చెయ్యాలి అని చెప్తారు. మరొకటిది, ఆఖరిది చాలా ప్రధానమైనటువంటిది ఆలయం. ఈ ఆలయాన్ని ఎవరైనా ప్రతిష్ఠ చేసినా, ఈ ఆలయాన్ని ప్రతిష్ఠ చేస్తున్నటువంటి దాతలకు ఆర్థికముగా ధనపరముగా సహాయము చేసిన వారు ఆలయాన్ని ప్రతిష్ఠ చేసిన ఫలితాన్ని దక్కించుకుంటారు. ఇది అనాథ శవాన్ని దహన సంస్కరించుట, మూతబడినటువంటి ఆలయాల్ని తిరిగి తెరుచుట, నూతన ఆలయ ప్రతిష్ఠ జరుగుతున్నప్పుడు దానికి సహాయము చేయుట, మృత్యువ దశలో ఉన్నటువంటి వారిని మృత్యువ నుంచి ఆరోగ్యవంతులుగా చేయుట. ఇవి అశ్వమేధ యాగముతో సమానము. అలా చేసినటువంటి వారి యొక్క వంశం ఈ భూమి సూర్యచంద్రాలు ఉన్నంత కాలము సుఖముగా సంతోషముగా జీవిస్తుంది అని మనకి వేదము చెబుతుంది. అటువంటి ఆలయ ప్రతిష్టలో మన వంతు కైంకర్యాన్ని భగవంతుడికి సమర్పించడంతో ఆ ఆలయాన్ని మనము కొంతకాలం నుండి మరణించినప్పటికీ ఆ తర్వాత కొన్ని వందల సంవత్సరములు ఆ ఆలయంలో ఎంతోమంది భక్తులు, ఆర్తులు, మహానుభావులు, సాధువులు, సన్యాసులు, దీనులు, ఇలా అనేక రకాలైనటువంటి వారందరూ కూడా ఆలయాన్ని సందర్శిస్తారు. అక్కడ ఉన్న మూర్తిని దర్శిస్తారు. వారి యొక్క మంచి చెడులని ఆ మూర్తితో పంచుకుంటారు. తద్వారా వారికి కావాల్సినటువంటి ఫలితాన్ని అనుగ్రహిస్తాడు భగవంతుడు. ఇలా భగవంతుడిని సేవించినంత కాలము, భగవంతుడు దర్శనమించినంత కాలము కూడా మన యొక్క కీర్తి వంశము శాశ్వతముగా ఈ లోకమున ఉంటుంది. అందుకనే మిగిలినటువంటి ఉత్సవాదులలో, యజ్ఞాదులలో ఎటువంటి కైంకర్యము చేసినా చెయ్యకపోయినా
ఆలయ ప్రతిష్టలు ఎక్కడైతే జరుగుతాయో అక్కడ తప్పక మన వంతు ఆర్థిక సహాయం ఖచ్చితంగా చేసి తీరాలి అని మనకి యొక్క శాస్త్రాన్ని చెబుతుంది.